జోహార్ ఎమర్జెన్సీ అమరవీరులకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఈ యొక్క దేశంలో 50 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తుంది. 1975లో 25 జూన్ నాడు ఈ యొక్క ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో భారత ప్రజల యొక్క మౌలిక ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని మార్చి ఎలక్షన్స్ ని పోస్ట్పోన్ చేసి ఇంకో ఏడాది పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం మీద విలువలు, రాజ్యాంగం మీద గౌరవం లేని ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎమర్జెన్సీని విధించింది. అనేక సార్లు గవర్నర్ రూల్స్, ప్రెసిడెంట్ రూల్స్ తీసుకువచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 70 సంవత్సరాల్లో మన దేశం ఒక రాజకీయ ఒక చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అతి ఎక్కువ సమయాన్ని వారు మన పరిపాలించారు. ప్రతిసారి కూడా ఏదో ఒక రాజ్యాంగ వాళ్ళు ఉల్లంఘన చేస్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ మిత్రపక్షాలు కానీ వారి యొక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక ఏవైతే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ జరుగుతున్న దాడులను వాళ్ళు ఖండించలేకపోతున్నారు, ఇంకా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మా మీదనే ఎదురుదాడి చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాను. ఈరోజు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీస్ లో రిజర్వేషన్లు తీసేసింది ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ. ఆర్టికల్ 370 పెట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అక్కడ ఉన్న ప్రజలకు రిజర్వేషన్ అందకుండా ప్రయత్నం చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగంతో చెలగాటమాడి రాజ్యాంగంని కాలరాసి పత్రికల నోరు మూయించి పత్రికల ఒక సంఘాలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసి పత్రిక మీద ఆకాంక్షలు పెట్టి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈరోజు తప్పుడు ప్రచారం భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. కాబట్టి వారి ప్రజలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం, మేము రాజ్యాంగాన్ని గౌరవించేది బీజేపీ, రాజ్యాంగాన్ని గౌరవం లేకుండా కేవలం అధికారం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వారిని వ్యతిరేకించు హైకోర్టు చాలా మంది న్యాయవాదులు బయటకు వచ్చి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నినాదం చేస్తూ ఎమర్జెన్సీ విధించినటువంటి దినాన్ని బ్లాక్ డేగా పాటిస్తూ ఈరోజు న్యాయవాదులందరూ కూడా వారి విధులను ఈరోజు లంచ్ టైంలో బయటకు వచ్చి దీని అందరిలో పాల్గొనేందుకు వారందరూ కూడా నేను అభినందిస్తున్నాను. భారత్ మాతాకి జై.